ఫ్రెండ్స్, రీసెంట్గా 2026లో భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టీ20 వరల్డ్ కప్కు 15 మంది సభ్యులతో కూడినటువంటి భారత టీంను ఇటీవలే భారత్ యొక్క క్రికెట్ మండలి ప్రకటించింది. ప్రధానంగా గత కొన్ని నెలలుగా తరచూ అవకాశాలు ఇస్తున్నప్పటికీ విఫలమవ్వడం వల్ల అటు అభిమానులు ఇటు మాజీ క్రికెటర్ల చేత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి శుభ్మన్ గిల్కు మాత్రం ఈసారి భారత సెలెక్టర్లు మొండి చేయ చూపించారు. అసలు టీంలోనే సెలెక్ట్ చేయకుండా అతడిని పక్కన పెట్టేశారు. అతడి స్థానంలో సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ను తీసుకోవడం జరిగింది. ఇక ఈ టీంని గనక మనం గమనిస్తే ప్రధానంగా అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్లను ఓపెనర్లుగా దింపే అవకాశం ఉంది. ఇక వాళ్లకు బ్యాకప్గా ఇషాన్ కిషన్ను తీసుకున్నారు. ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి అక్షర్ పటేల్, 7వ స్థానంలో రింకు సింగ్ను ఫినిషర్ రూల్గా ఉపయోగించనున్నారు. ఇక రింకు సింగ్తో పాటు శివం దూబేను కూడా ఆ స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక పేస్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మరియు హర్షిత్ రాణాలను సెలెక్ట్ చేశారు. ఇక హర్షిత్ రాణా కొన్నిసార్లు ఆల్రౌండర్గా కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ముగ్గురిని రొటేషన్ పద్ధతిలో అప్పుడు టీం అవసరాలకు అనుగుణంగా ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులను ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా ఆల్రౌండర్లుగా ఉన్నటువంటి వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ కూడా ఇలా ఈ స్పిన్ విభాగం కింద మరియు ఆల్రౌండర్ల కోటాలో ఎంపిక చేశారు. ప్రధానంగా వాషింగ్టన్ సుందర్ను మరియు కుల్దీప్ యాదవ్లను రొటేషన్ పద్ధతిలో అప్పటి బ్యాటింగ్ పిచ్ మరియు బౌలింగ్ పిచ్ల యొక్క పరిస్థితులను అంచనా వేసుకొని వాళ్లను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలల నుండి వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్లు భారత టీంలో చాలా కీలకంగా మారారు. అందున మన ఉపఖండ పరిస్థితుల్లో భారత్ మరియు శ్రీలంకలో ఎక్కువగా స్పిన్నే ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రధానంగా ముగ్గురు స్పిన్నర్లతో అప్పుడు మన టీం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అందుమూలంగా వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా కన్ఫామ్. ఇక అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ కాబట్టి అందున ఆల్రౌండర్ల విభాగంలో అతడిని ఆడించే అవకాశం ఖచ్చితమే. ఇక బ్యాకప్గా కుల్దీప్ యాదవ్ మరియు వాషింగ్టన్ సుందర్లను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు ప్రకటించినటువంటి మన భారత టీం మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్పగా దుర్భేద్యంగా ఉందనే చెప్పాలి. మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగేటటువంటి అభిషేక్ శర్మ, సంజు శాంసన్లు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నటువంటి టీ20 మ్యాచ్లో ఎలా ఆడారో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అభిషేక్ శర్మ ప్రపంచంలో టీ20 ర్యాంకింగ్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్. గనక తన యొక్క విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడితే మాత్రం భారత్కు తిరుగులేనట్లే. ఇక మరో ఓపెనర్గా బరిలో దిగేటటువంటి సంజు శాంసన్ కూడా గొప్ప బ్యాట్స్మెనే. కాకపోతే ఈ మధ్య కాలంలో తరచూ గిల్కు అవకాశాలు ఇస్తూ అతడిని పక్కకు పెట్టడం మూలంగా చాలా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అందువల్ల చివరికి అతడిని టీంలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇక అతడికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఓపెనింగ్గా బరిలో దిగి వాళ్ళు గనక మొదట్లోనే మంచి ఆరంభాలు ఇస్తే భారత్కు తిరుగులేనట్లే. ఇక వన్డౌన్లో బ్యాటింగ్ దిగే తిలక్ వర్మ గడ్డు పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో అతడు చేసి చూపించాడనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్లో అత్యంత కీలకమైన ఆటగాడిగా అతడు ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక కెప్టెన్గా 4వ స్థానంలో బరిలోకి దిగే సూర్యకుమార్ యాదవ్ ఫామే భారత్కు కాస్త కలవర పెడుతున్నది. ఎందుకంటే అతడు కెప్టెన్గా విజయాలను అందిస్తున్నప్పటికీ అతడి యొక్క బ్యాటింగ్ ఫామ్ మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఒకప్పుడు మిస్టర్ 360గా పిలువబడే అతడు ఒకప్పటిలా తన యొక్క ఫామ్ను కొనసాగించలేకపోతున్నాడు. సిక్సర్లు అంటే అమాంతం కొట్టగలిగే ఈ ఆటగాడు కెప్టెన్ అయినప్పటి నుండి తడబడుతూ చాలా స్లో బ్యాటింగ్తో చాలా తక్కువ పరుగుల వద్ద వెనుదిరుగుతూ చాలా నిరాశాజనక ప్రదర్శన చేస్తున్నాడు. ఇక రాబోయే న్యూజిలాండ్ పర్యటనలో నైనా అతడు తన యొక్క బ్యాటింగ్ను మెరుగుపరుచుకుంటారో లేదో చూడాలి.
ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి దిగే హార్దిక్ పాండ్యా గొప్పతనం గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్ భారత్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అనే చెప్పాలి. ఏకంగా అతడు 2 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగలిగాడు. ప్రధానంగా ఒక విధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అతడికే దక్కే అవకాశం ఉన్నప్పటికీ వరుణ్ చక్రవర్తి కీలక సమయాల్లో వికెట్లు తీయడం వల్ల అతడికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఇక హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా ఉపయోగపడడంతో పాటు బౌలింగ్లో కూడా గొప్పగానే తన యొక్క బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేస్తున్నాడు. ఇక 6లో బ్యాటింగ్కు దిగే అక్షర్ పటేల్ కూడా గత కొన్ని నెలల నుండి తన యొక్క సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాకుండా కొన్నిసార్లు బౌలింగ్ పరంగా కూడా అతడు గొప్పగానే బౌలింగ్ చేస్తాడు. ప్రధానంగా మన ఉపఖండ పరిస్థితుల్లో అతడికి తిరుగులేదనే చెప్పాలి. ప్రధానంగా హార్దిక్ పాండ్యా మరియు అక్షర్ పటేళ్లను అన్ని మ్యాచ్ల్లో ఆడించే అవకాశాలున్నాయి. ఇక వాషింగ్టన్ సుందర్ మరియు శివం దుబేలను రొటేషన్ పద్ధతిలో ఆ బ్యాటింగ్ పిచ్లకు అనుగుణంగా ఆడించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తర్వాత ఫినిషింగ్ రూల్లో రింకు సింగ్ను ప్రయోగించనున్నారు. ఇక కొన్ని మ్యాచ్ల్లో రింకు సింగ్కు కూడా తుది జట్టులో చోటు ఇవ్వవచ్చు. రింకు సింగ్ ఫినిషర్గా తన పాత్ర ఏంటో గతంలోనే ఎన్నో మ్యాచ్ల్లో నిరూపించుకున్నాడు. అంతేకాకుండా పేస్ బౌలర్గా కూడా ఉపయోగపడతాడు అన్న కారణంతో శివం దుబేను తుది జట్టులోకి ఎక్కువ మ్యాచ్ల్లో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. లేకపోతే కొన్ని మ్యాచ్ల్లో ఇద్దరికి కూడా ఛాన్సులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా ఎక్కువ మ్యాచ్ల్లో అయితే శివం దుబేనే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఇక బౌలర్ల పరంగా భారత్కు తిరుగులేదనే చెప్పాలి. ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 బౌలర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి భారత టీంలో ఉండడం నిజంగా భారత అదృష్టమనే చెప్పాలి. ఇతడు కేవలం కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసే బౌలర్. అతడి యొక్క స్పిన్ మాయాజాలం ముందు ప్రస్తుతం ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ కూడా నిలబడలేకపోతున్నాడు. అందున భారత్ యొక్క ఉపఖండ పరిస్థితులు స్పిన్కు అనుకూలం. ఇక అతడితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా గొప్ప ఫామ్లోనే ఉన్నాడు. ఇక పేస్ బౌలర్ల పరంగా హర్షదీప్ సింగ్ మరియు జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాలు గొప్పగానే ఇటీవల వాళ్ళ యొక్క బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేస్తున్నారు. ఇక వీరి ముగ్గురిలో కేవలం ఇద్దరు మాత్రమే రొటేషన్ పద్ధతిలో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రాను మాత్రం అన్ని మ్యాచ్ల్లో కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ. ఇక మిగతా హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణాలను రొటేషన్ పద్ధతిలో ఆడించనున్నారు. ఇక టోటల్ మీద మన టీం అనేది ఈ 2026 T20 వరల్డ్ కప్లో చాలా గొప్పగానే ఉంది. మరి 2024లో రోహిత్ శర్మ ఎలాగైతే భారత్కు మరపురాని వరల్డ్ కప్ని అందించారో అలాంటి విజయాన్ని ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ తన యొక్క అద్భుత కెప్టెన్సీతో ఈ 15 మంది ఆటగాళ్లను ఉపయోగించుకొని గొప్పగా ఆడి భారత్ యొక్క 150 కోట్ల మంది అభిమానుల కళ మన సొంత గడ్డ మీద నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.